శ్రీ గురుభ్యో నమః. జ్ఞానక్షం వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మంది దుష్ట శక్తి ప్రభావాలను పడినటువంటి వాళ్ళు, అలాగే గాలి సోకినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇటువంటి గాలి దుష్ట శక్తి ఈ యొక్క ప్రయోగాలు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అంటుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది సతమతమవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఫోన్స్ మెయిల్స్ కూడా నాకు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఖచ్చితంగా పని చేసేటువంటి 2 యంత్రాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ యొక్క వీడియో ఆకారం అయితే ఆ యొక్క 2 యంత్రాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఈ యొక్క 2 యంత్రాలలో ఏదో ఒకటి ఎంచుకోండి. ఏదో ఒకటి ఎంచుకుని ఒక రావి ఆకు మీదన గాని, లేకపోతే భోజపత్రం మీద గాని, ఈ రెండిట్లో ఏదో ఒక దాని మీద ఏ ఇంక్ అయినా కూడా వాడవచ్చు. అర్థమైందా? రెడ్ పెన్నో, లేకపోతే రెడ్ స్కెచ్చో, లేకపోతే బ్లూ స్కెచ్చో, బ్లూ పెన్నో, ఏదో ఒక ఇంకు వాడి అవైతే దాని మీద చిత్రీకరించండి. చిత్రీకరించిన తర్వాత అది మీ యొక్క పూజా మందిరంలో భగవంతుడు ఎదురుగుండా పెట్టి దాని మీద కాస్త పచ్చకర్పూరం వేయండి, కాస్త గోరోచనం వేయండి. గోరోచనం ఎలా ఉంటుంది ఏమిటో కూడా నేను మీకు చూపించున్నాను. సరే, మీ దగ్గర ఒకవేళ పచ్చకర్పూరం లేదు, గోరోచనం లేదు, రెండూ కూడా లేవనుకోండి. ఒకవేళ అప్పుడు ఏదైనా కూడా గంధం తీసుకోండి. గంధం చక్కగా కలిపి దానికి ఒక్క మారు బొట్టు పెట్టండి. ఆ యొక్క ఆకు కానీ భోజపత్రం మీద కానీ ఒక బొట్టు పెట్టండి మధ్యలో. పెట్టిన తర్వాత అగరబత్తులు, సాంబ్రాణి ఈ రెండూ కూడా తీసుకుని ఆ యొక్క పొగ అనేటువంటి దానికి చక్కగా పట్టేటువంటి విధంగా అగరబత్తి ఒక 5 సార్లు దాని చుట్టూరా, అలాగే సాంబ్రాణి పొగ ఒక 5 సార్లు దాని చుట్టూరా తిప్పండి. తిప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఆకుని కానీ ఆ భోజపత్రం కానీ చక్కగా మడిచి ఏదైనా కూడా ఒక ఖాళీ తావేసి తెచ్చుకొని అందులో ఇమడ్చండి. ఇమిడిచిన తర్వాత చక్కగా పెట్టి ఎవరైతే ఆ యొక్క బాధితుడు ఉన్నారో, అనుభవించి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో తక్షణమే వాళ్ళ యొక్క మెడలో వెయ్యండి. అయితే ఇందులో మీకు చూపించేస్తున్నటువంటి మొట్టమొదటి యంత్రము ఏదైతే ఉంటుందో దాని మీద దేవదత్త అని చెప్పి ఉంటుందన్నమాట. ఆ యొక్క దేవదత్త అని ఉండబడేటువంటి ఆ యొక్క పేరు యొక్క స్థానంలో బాధితుడు ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది రాయాలి. ఉదాహరణకి సాయి అని అంటే కనుక ఆ దేవదత్త అని ఉన్నటువంటి పేరులో సాయి అని రాయాలి. అదేమిటండి సాయి అన్న పేరుతో మరి యొక్క ప్రపంచంలో బోల్డ్ మంది ఉంటారు కదా అని మీకు ఆ యొక్క అనుమానం రావచ్చు. అలా కాదు, ఆ యొక్క పేరు అనేటువంటిది రాస్తారు కదా, ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారో, ఎవరి కోసం రాస్తున్నారో రాస్తున్నటువంటి వాడికి తెలుసు కదా. కాబట్టి యద్భావం తద్భవతి, ఆ విధంగా పనిచేస్తుంది. అదే విధంగా ఆ యొక్క వ్యక్తి యొక్క మెడలో ఇది ధరింపచేస్తాం కాబట్టి ఖచ్చితంగా అయితే పనిచేస్తుంది అనమాట. ఇది ప్రక్రియ. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.